హలో అందరికీ, కోడి కాళ్ళతో కర్రీ ఇంకా ఫ్రైని ఇదే వీడియోలో చూస్తాను నేను. ముందుగా కోడి కాళ్ళ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాము. కోడి కాళ్ళకి గోర్లో ఉంటాయి కదా, ఆ నెయిల్స్ అవన్నీ ముందే అక్కడే కట్ చేయించుకొని రావాలి. మనమైతే ఇంట్లో కట్ చేసుకోలేము అవి. తోలైతే డైరెక్ట్గా తీయడానికి రాదు కాబట్టి వాళ్ళైతే తీసి ఇవ్వరు మనకి. అక్కడక్కడ ఏమన్నా కొంచెం డర్టీగా అనిపిస్తే వాటిని అక్కడికి కట్ చేసేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాయి కాబట్టి కాళ్ళకే అంత గలీజ్ అంతా ఉంటుంది. వాటిని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొద్దిగా కష్టమే, కానీ తినాలనుకునే వాళ్ళు ఇలా క్లీన్ చేసేసుకొని చేసుకుంటే బాగుంటుంది. నేనైతే చాలాసార్లు బాగా కడిగాను. నియర్లీ ఒక 4-5 టైమ్స్ కడిగాను. వీటి వల్ల బెనిఫిట్స్ ఏమని కూడా మనము ముందు మాట్లాడుకుందాము. నేను కడిగాక అవైతే బాగా తలతలా మెరిసినాయి. అంతవరకు వాటిని అస్సలు కుదరలేదు. అంత నీట్గా కడిగి వాడేసాను నేను. నీళ్ళు చాలా తేటగా వచ్చినాయండి. అంతవరకు కడుక్కుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 to 6 minutes దాకా మనము అలా నీళ్ళు పోసేసి మగ్గించుకోవాలి కొద్దిసేపు. అందులో ఇంకేమైనా డర్ట్ అలా ఉన్నా కానీ పోతుంది. చూడండి, అదొక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. అంతా వాటినంతా నీళ్ళనంతా డ్రైన్ అవుట్ చేసేయాలి. తీసి పాడేసేసి వాటిని సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇంకొకసారి అలా వాటర్ వేసేసి తీసేసాను. ఒక్కసారి అలా ఉడికడం వల్ల దాని స్కిన్ అంతా మనం ఈజీగా తీసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే మనకి స్కిన్ రాదు తీయడము. అలా ఒక్కసారి ఉడికాక వాటర్లో బాయిల్ చేశాకనే అలా తీసుకోవడానికి వస్తుంది. ఇది స్కిన్తో పాటు చేసుకునే వాళ్ళు అలానే చేసుకోవచ్చు. అన్నిసార్లు బాగా వాష్ చేసి ఉడకబెట్టి పడేసాం కాబట్టి ఆ వాటర్ని బాగానే ఉంటుంది, స్కిన్తో చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ వీడియోలో అయితే స్కిన్ తీసేసాను. కర్రీకి అయితే స్కిన్తో పాటు వేయండి. ఫ్రై లాగా డ్రైగా, డీప్ ఫ్రైకి అయితే తోలంతా తీసేయండి నీట్గా. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా టైం పట్టింది నాకు. ఓపికతో చేసుకుంటేనే అవుతుంది అది. క్లీన్ చేసేటప్పుడు అయితే కొద్దిగా స్మెల్గానే అనిపిస్తుంది. ఏమంటే క్లీనింగ్ అంతా అయ్యాక కర్రీలో అయితే మనకి స్మెల్ అయితే ఏముండదు. మంచి గ్రేవీగా ఉండడం కోసము కర్రీ మనము ఆనియన్స్ ఇవన్నీ లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాము. రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను నేను. జీడిపప్పు అవైతే ఏం వేయట్లేదు. అవి వేసుకున్నా కానీ ఇంకా మంచి రిచ్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. నేనైతే అది వేయట్లేదు, ఇంట్లో లేకండి అప్పుడు. టమాటా పండ్లు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 5 అలా తీసుకున్నాను. నేను టెర్రస్ మీద చేస్తున్నాను. అది గాలికి ఆరిపోతుంది స్టవ్. చాలా ఎక్కువ ఉండే గాలి. అల్లం కూడా ఇందులోకే వేసేసుకుంటున్నాను. అల్లం ఉంటే మంచి ఘాటుగా ఫ్లేవర్ బాగుంటుంది.
చికెన్లోకైనా మటన్ పన్నీర్ కర్రీ వీటిలోకైనా కానీ మనకు మంచి గ్రేవీ రావాలంటే ఇలా ఆనియన్స్ టమాటా పండ్లు ముందే ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. హోటల్స్లో ఎక్కువ శాతం ఇలానే వేస్తారు. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను. అల్లం వెల్లుల్లిపాయలు ఇందులోకి వేసేసుకున్నాము. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ అయితే ఒక 3 స్పూన్స్ వేసాను, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇదే ఆయిల్ కంటెంట్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసాను. లవంగాలు వేసుకోవాలి, కొద్దిగా చెక్క. ఇవన్నీ మనకి నీసు వాసన రాకుండా బాగుంటుంది వేసుకోవడం వల్ల. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ముందే కలిపి పెట్టుకున్నవన్నీ మనము మిక్సీ పట్టి పెట్టుకునేవన్నీ వేసేసుకున్నాము. అట్లన్నిటిని బాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కోడి కాళ్ళను ఇంకా వేసేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. తోలంతా నీట్గా తీసాం కాబట్టి ఆ కాళ్ళలోకంతా బాగా, ఆ ఎముకలే అంతా బోన్ ఎక్కువ ఉంటుంది, బోన్ పార్ట్ వాటిలోకంతా బాగా వెళ్తుంది రసం అంతా. ఉప్పు కారంవి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. కొద్దిగా మూత వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది కోడి కాళ్ళ కర్రీ. ఫైనల్గా కొత్తిమీర వేసేసి దింపేసుకున్నాము.
ఇంకా సర్వ్ చేసుకొని తినటమే. 3 స్పూన్స్ ఆయిల్స్కే చూడండి ఎంత బాగా ఎక్కువ ఆయిల్ వచ్చేసింది. రైస్లోకి మంచి కాంబినేషన్. కోడికాల కర్రీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కోడికాల ఫ్రై చూద్దాము. అదేంట్రా బాబు, అసలుకి కోడినే తినకూడదు అనుకుంటే కోడికాల చూపించేస్తుంది ఏమేమే అనుకుంటున్నారా? ఆయన ఎవరైనా తినకుంటే రేట్లు ఎందుకు అంత పెరుగుతాయి చెప్పండి? అందరు తినేవే ఇవి. కర్నూలులో అయితే 300 ఉంది చికెన్ రేట్లే. అందరు ఇవే తింటారు కాబట్టి నేను ఇదే వీడియోని రిపీట్ చేస్తున్నాను. నచ్చేవాళ్ళు చూడండి, ఇంకా లైక్ మాత్రం చేయటం మర్చిపోకండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్. బాగా నీట్గా వాష్ చేసుకున్న వాటిని మనము కొద్దిసేపు మగ్గించుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ తూలైతే ఏం తీయట్లేదు, అలానే వేస్తున్నాను. మా బాబు అసలు పడుకోలేదు అప్పుడు. ఇంకా ఈ పైన ఇవన్నీ స్కిన్ అంతా తీయటము చాలా టైం పడుతుందని నేనైతే తీయలేదు. ఇందులో బెనిఫిట్స్ చూద్దామన్నాం కదా, చెప్తాను. ఇందులో అయితే మెయిన్గా మనకి కొల్లాజన్ అనే టిష్యూ ఉంటుంది. అవి మన స్కిన్ టైట్నింగ్కి, ఫేస్ గ్లోకి, అది బాగా బోన్స్లో మెయిన్గా మనకి ఉండేదంటే కొల్లాజనే. మనకు కూడా ఎవరికైనా బోన్స్లో ఉంటుంది అది. కాబట్టి ఇది చికెన్లో ఉన్న బోన్ పార్టే కాబట్టి ఈ కాళ్ళలోది అది మనం తినడం వల్ల కొల్లాజన్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది బాగా కంటెంట్. దానివల్ల మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవి ఉన్న వాళ్ళంతా మంచి బెనిఫిట్ పొందుకుంటారు. ఏమంటే ఇది ఎక్కువ పర్సెంట్ కోడి కాళ్ళకే వేస్తుంటారు కాబట్టి ఇంజెక్షన్స్ అవి. అలా లేనేటివి తీసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అలా ఇంజెక్టెడ్ కోడి కాళ్ళని తీసుకుంటే మనకి లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లాగా. అలాంటివి అస్సలు తినకూడదు. మంచి కోడి కాళ్ళని తీసేసుకొని ఇలా కుక్ చేసుకుంటుంటే అందులో ఉన్న బెనిఫిట్స్ మనం పొందుకున్న వాళ్ళం అవుతాము. చూడ్డానికి మంచి చేతుల్లాగా ఉన్నాయి కదా, నాకు కూడా అలానే అనిపించింది. ఎవరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ వాటర్ని అంతా మనము డ్రైన్ అవుట్ చేసేయాలి. తీసి వేరే వాటర్లోకి వేసేసుకొని వీటిని అంతా తీసేసి మసాలా పట్టుకోవాలి. ఈ ఫ్రైలోకి మనము ఈ స్కిన్ అంతా తీసేసి, నేను బిఫోర్ వీడియోలో చూపించాను కదా, అలా తోలునంతా నీట్గా తీసేసి మసాలా పట్టుకుంటే చాలా బాగా అంటుకుంటుంది మసాలా. ఇంకా ఫ్రై చాలా ఎక్సలెంట్గా వస్తుంది. డీప్ ఫ్రై నేనైతే తొలతోనే వేసానని చెప్పాను కదా, చూద్దాం మనము. ఉప్పు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్, కారం ఒక 2 స్పూన్స్ దాకా కారం. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసేసుకోవచ్చు.
ఒక స్పూన్, చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న పిండి వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కార్న్ఫ్లోర్, నేను ఈ చిన్న స్పూన్ కాబట్టి ఒక 3 స్పూన్ల దాకా వేసాను. ఇంకా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నిమ్మకాయ కూడా వేసుకున్నాను. కొద్దిగా పులుపు కూడా తగిలితే టేస్ట్ బాగుంటుందని. ఇందులోకి ఒక గుడ్డు వేసుకుంటే మసాలా అంతా బాగా పట్టుకుంటుంది ఈ కోడి కాళ్ళకి. గుడ్డు అంతగా ఇష్టపడరు, అందుకే ఫస్ట్ వీటిని ఇలానే ఫ్రై చేసేసి డీప్ ఫ్రై చేసి తర్వాత లాస్ట్ కొన్ని వాటికి గుడ్డు వేసాను. ఇందులో గుడ్డు వేస్తే మా ఇంట్లో ఒక 2 తినరు, అందరు తినేటట్టు ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ ఇలానే ఒక 2 ఆయిల్ ఇలా వేసేసుకొని తర్వాత వాటికి గుడ్డు వేసుకొని వేయించాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఇది చికెన్ పకోడా వేయించిన నూనెనే, ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ సపరేట్ పెట్టాను, అదే ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ కోడి కాలు వేయించడానికి. ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదు, కొద్ది వాటితో అలా డీప్ ఫ్రై చేసేయచ్చు. మనము ఒక 2 అలా వేసుకున్నా సరిపోతుంది, బాగా అయిపోతుంది. తోలు తీసుకోలేదు కాబట్టి నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, పట్ పట్ అని పేలిపోతుంటుంది. ఓపిక కొంచెం తోలు తీసేసుకొని పైన స్కిన్ అంతా తీసేసి వేయండి, ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి పక్కనంతా ఆయిల్ చిట్లింది, మీరు చూడొచ్చు. నేను స్కిన్తో పాటు అలానే వేసాను కాబట్టి అలా ఉంది. కానీ అందరైతే చాలా టేస్టీగా ఉందని చెప్పారు, చాలా చాలా ఎమ్మీగా ఉందని, అస్సలు కుదలనట్టు తిన్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇది ఒక ఎగ్ వేసినాక చూడండి ఎంత బాగా బైండ్ అయింది చూడండి మసాలా అంతా. కాబట్టి మసాలా కలిపేటప్పుడే మీరు ఇంట్లో అందరు ఇష్టపడితే ఎగ్ని వేసేసి ఇందులో కలిపేయండి, అంత బాగా బైండ్ అయిపోతుంది మసాలా అనేది. కర్రీ అన్న ఇష్టపడని వాళ్ళు ఉంటారు, కానీ ఇలా డీప్ ఫ్రైని అయితే అలానే నమిలి పడేస్తారు, టేస్ట్ ఉంటుంది కాబట్టి. బాగా బోన్స్ కూడా బాగా టెండర్ అయిపోతుంది.
మీరు ఒకసారి ఇలానే ట్రై చేయండి. ఫైనల్గా రెడీ అయిపోయింది కోడి కాలా 65. ఆ చిన్ని కోడల పిల్ల వచ్చింది. చికెన్ కోడి కాలా కూర కాదు, కోడి కాలా ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి ఒక్కసారి దీంట్లోకి ఆనియన్స్ అవి వేసుకుంటే ఇంకా చికెన్ పకోడా కూడా అంత టేస్ట్ ఉండదు, అంత బాగుంటుంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, మా వీడియోని చూసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఏమైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.